వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ అన్నటువంటి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకునేది వీర తెలంగాణ అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏంటో తెలుసుకున్నాం. అందులోనే ఒక పద్యాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దీనిలోని చాలా ముఖ్యంగా ఉన్నటువంటి వాటివి ఏమంటే ఆలోచించండి, చెప్పండి అన్నటువంటి ప్రశ్నలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ప్రతి భాగం ఉంటాయి. ఆ ప్రతి భాగాలలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు సృజనాత్మకతలో ఉండాలి. అంటే అది కావాలంటే మనకి సృజనాత్మకత ఉండాలి. అంటే పాఠశాలలోని తరగతి గదులలో చెప్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో వినడం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. అందులోని కొన్ని కొత్త పదాలు ఆ ఉపాధ్యాయుల నోటిలోంచి వచ్చినటువంటి వాటిని ఒకవేళ మాకు అది కొత్త పదంగా అని మీకు అనిపించినప్పుడు తప్పకుండా ఆ పదాలని మీరు వెంటనే పుస్తకంలో మీ నోట్బుక్లో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరిగినటువంటి ఆ విషయాలను బాగా మళ్ళీ ఆ పదాలను మీరు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వాడాలి. తర్వాత తెలుగు రాయడం, చదవడం అనర్గళంగా ఉండాలి. విరామ చిహ్నాలు, కామాలు, ఇన్వర్టెడ్ కామాస్, ఆశ్చర్యార్థకాలు, తర్వాత ప్రశ్నార్థకాలు, వీటిని తప్పకుండా మనం పాటించాలి. వాక్యం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ పూర్తయింది, అందులోని కర్త కర్మ క్రియలతో పాటు ఆ వాక్యం పరిపూర్ణంగా ఉందా లేదా ఉందని తెలిసినప్పుడు మీరు దాన్ని విరామ చిహ్నాన్ని పెట్టాలి. ఇక కామ చెప్పినటువంటి వాక్యంలోని చెప్తూ ఆగి ఉండడం, దాన్ని కామా పెట్టి తర్వాత పదాలతో ఆ వాక్యాన్ని పూర్తి చేయాలి. అది కూడా సమాపక్రియలోనే ఉండాలి. కర్త కర్మ క్రియలతో కూడుకుని ఉండాలి. అలా ఉంటేనే ఆ వాక్యం పరిపూర్ణంగా ఉంటుంది. లేకపోతే అది సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చే వాక్యంగా ఉండదు. ఆ వాక్యంలోని పద పొందిక ఎలా ఉండాలి, స్పష్టత కావాలి. రాసే విధానంలో ఒత్తులు, దీర్ఘాలు, గుడులు, గుడి దీర్ఘం, యాత్వం, ఐత్వం మొదలైనటువంటి ఆ అక్షర శబ్దాలను పరిపూర్ణంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇవన్నీ మనం పాటిస్తే మనకి ఇవ్వవలసినటువంటి మార్కులు మనకి ఎన్ని రావాలో అన్ని తప్పక వస్తాయి. దాంతోపాటు చేతి వ్రాత, అక్షరానికి విరామాన్ని ఇచ్చి పదానికి అక్షరాల మధ్య ఇచ్చినటువంటి విరామం కంటే పదాల విరామం కొంచెం ఎక్కువగా ఉండి ఆ విరామం తర్వాత ఏ అక్షరం తాకకుండా ఉండాలి. అంటే అది కరెక్షన్ చేసేవారికి పదం ఏంటో వెంటనే ఇట్టే అర్థమైపోయేటట్టు ఉండాలి. అలా ఉంటేనే మనకు రావాల్సినటువంటి ఆ 4 మార్కులు మనం పూర్తిగా సంపాదించవచ్చు. కనుకనే తప్పక విద్యార్థులు పాటించవలసినటువంటి ధర్మాలు సృజనాత్మకతలో ఉంటాయి. అవి తప్పక పాటించాల్సిందే. అయితే ఈ వీర తెలంగాణ విషయానికి మనం వస్తే
ఇందులోని ఆలోచించండి చెప్పండి అన్నటువంటి ప్రశ్నలు ఒక బాక్స్లో మనకి ఒక రెండో మూడో ప్రశ్నలు ఉంటాయి. వాటిని మనం తప్పకుండా వాటి యొక్క జవాబులను మనం తెలుసుకొని ఉండాలి. ఆ ప్రశ్నలను ఆనుకొని మనకి వ్యక్తీకరణ, సృజనాత్మకత అన్నటువంటి వాటిల్లో ప్రశ్నల రూపంలో మనకి కనపడతాయి. ఇంకొకటి, ఇప్పుడు వచ్చే ప్రశ్న మళ్ళీ వస్తుందని ఎప్పుడు ఆశించకూడదు. ఇది భాషకు ఉన్నటువంటిది. అందులోని ఎక్కడో ఒక ప్రాంతంలోని మీరు విన్నట్టు ఒక మాట వినపడుతుంది, తర్వాత ఏంటో మనకు తెలియదు. ఈ సంవత్సరం వచ్చే ప్రశ్న మళ్ళీ వస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ అదే ప్రశ్న రావచ్చు, కానీ దాని రూపం మాత్రం మారిపోతూ ఉంటుంది. ఆ ప్రశ్న మనకి కనపడడం అరుదు. అంటే మనం ఈ ఆలోచించండి చెప్పండి అన్నటువంటి వాటిపైన మనం పూర్తి వివరాలు తెలుసుకుంటే, విషయాన్ని గ్రహించగలిగితే, చెప్పేటప్పుడు బాగా శ్రద్ధగా వింటే, వాళ్ళు ఏ క్వశ్చన్ మనకి వచ్చినా మనం ఆన్సర్ చేయగలం. కానీ స్పెసిఫిక్గా పోయిన సంవత్సరం వచ్చింది, లేదా మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది అన్నటువంటిది మాత్రం ఎప్పుడు విద్యార్థులు ఆశించడం తప్పు. ఆ తర్వాత ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉంటారు, అది సరైనది కాదు. టెక్స్ట్ బుక్ ఉన్నదే, ప్రతి విషయం చాలా ముఖ్యమైనటువంటివే. ఇందులో ఉన్నటువంటి 10-12 పాఠాలు కూడా అతి ముఖ్యమైనటువంటి పాఠాలే. ఇవి మనం ఈ ప్రశ్న ముఖ్యం, ఆ ప్రశ్న ముఖ్యం అన్నటువంటిది ఏది ఉండదు. ప్రతి ప్రశ్న ముఖ్యమే, ప్రతి పాఠము ముఖ్యమే. ఇది మనం గమనించాలి. అందుకే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, వీటిపైన మీరు ఎప్పుడూ కూడా ఆశించడం తప్పని అనుకుంటున్నాను. ప్రతి విషయం మనకి అవసరమే అన్నటువంటిది తెలుసుకోవాలి. కానీ అందులో ముఖ్యంగా ఏది ఇచ్చినా రాయగలిగినటువంటివి ఏవి అంటే, ఆలోచించండి చెప్పండి అన్నటువంటి ప్రశ్నలే సృజనాత్మకతకు ఉపయోగపడినటువంటి ప్రశ్నలు. ఇవి తప్పక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అందుకు ఉదాహరణగా మనకి వీర తెలంగాణలోని ఒక ప్రశ్నకు జవాబు ఇప్పుడు నేను చెప్తాను. మనం ఈ పాఠంలోనికి రాకముందు తెలంగాణ కోసం, వీరులు పుట్టినటువంటి ప్రాంతం కోసం మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అందులోనే ఒక పద్యాన్ని కూడా చదవడం కూడా జరిగింది. దీంట్లో మనం ఆలోచించండి చెప్పండి అన్నటువంటి మొదటి భాగంలో ఒక 2 ప్రశ్నలు మనకి ఆ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, మొదటి క్వశ్చన్, ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది అన్నటువంటిది ప్రశ్న. ఇదే ప్రశ్న మనం ఇంకొక రూపంలో కూడా మనం చెప్పవచ్చు. ఈ భూమండలం అంతా ప్రతిధ్వనించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మొదటగా నేను ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, తెలంగాణను పరిపాలించినటువంటి వారు నిజాము, నవాబులు. వాళ్ళ పరిపాలన కర్కశమైన రాక్షస పరిపాలన ఉండేది. అది తెలంగాణ ప్రజలంతా ఆ పరిపాలనకు వ్యతిరేకంగా
ఎదురు తిరిగారు. అందులో ముఖ్యంగా శత్రువులైనటువంటి నిజాములలో రజాకారులు, ముఖ్యంగా వాళ్ళతో చాలా ప్రమాదం ఉండేది. ఆ రజాకారులకు ఎదురెళ్ళి పోరాడారు. ఎలా అంటే సింహ గర్జనతో, ఏనుగుల ఘీంకారాల ఈ తెలంగాణ ప్రాంత వాసులందరూ ఎదురెళ్ళి వాళ్ళని పెద్ద పెద్ద కేకలతో రజాకారులపై తిరగబడ్డారు. అయితే ఒకేసారి మిన్నంటేలా పొలికేకలు వేశారు. అయితే యుద్ధానికి ముందు శంఖాన్ని పూరించి యుద్ధానికి బయలుదేరినట్టుగా శంఖం ధ్వనులతో ముందుకు సాగారు. ఈ భూమండలంలో అన్ని చోట్ల తెలంగాణ వాళ్ళు ఉండడం మనందరికీ విదితమే, తెలిసినటువంటిదే. ఏ ప్రాంతంలో వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ కూడా అక్కడికక్కడే వాళ్ళు శంఖ ధ్వనులు చేసి వాళ్ళ తిరుగుబాటును అక్కడ నుంచి వాళ్ళు ప్రారంభించారు. అందుకే అది ఈ విశ్వమంతా శబ్దాలతో, తెలంగాణ ప్రజల హోరుతో నిజాం ప్రజాకారులపై ఎదురు తిరిగి వాళ్లకు భయపడకుండా ఎదురు తిరిగారు అని కవి మనకు చెప్పారు. ఇది మొదటి ప్రశ్నకు ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది, ఇది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నేను చెప్పింది. తర్వాత పద్యము ఇంకొక ఆలోచించండి, చెప్పండి అనేది రెండో ప్రశ్న. మళ్ళీ నేను జవాబు చెప్తాను. జై శ్రీమన్నారాయణ.